హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 41. ఉదయం 7 గంటలు. దియా కళ్ళు తెరిచి అయాన్ కౌగిలిలో ఉన్న తనను చూసుకొని చిన్నగా నవ్వి ప్రేమగా అయాన్ నుదుటి మీద ముద్దు పెట్టి కదులుతుంటే అయాన్ దియని తన మీదికి లాక్కొని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు. అయాన్, "ఉమ్, టైం అవుతుంది. ఈరోజు ఫ్రైడే, ఆఫీస్ లేదు. అది డైరెక్టర్స్కి, ఎంప్లాయీస్కి కాదు. నాతో పాటు నీకు కూడా హాలిడేనే. గప్చుప్గా పడుకో." కళ్ళు మూసుకొని అంటూ దియను మరింతగా హత్తుకున్నాడు అయాన్. దియకి నిద్ర పట్టలేదు. మెల్లిగా అయాన్ కౌగిల నుండి విడిపించుకొని లేచి తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసొచ్చి రెడీ అయి కిందికి వెళ్ళింది. దియను చూసి పని వాళ్ళంతా షాక్ అవుతుంటే దియ కిచెన్లోకి వెళ్ళి రంగమ్మని పక్కకు తప్పించి అందరికీ కాఫీ పెట్టింది. రంగమ్మ దియను నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. ప్రవీణ్ వాకింగ్ చేసొచ్చి రంగమ్మ కాఫీ అంటూ సోఫాలో వచ్చి కూర్చున్నాడు. దియా కాఫీ కప్తో ప్రవీణ్ ముందుకొచ్చి మామయ్య కాఫీ అని అంది. మామయ్య అనే తీయటి పిలుపుతో ప్రవీణ్ ఆశ్చర్యపోయి తలెత్తి దియని చూసి విస్మయం చెందాడు. తీసుకోండి మామయ్య అంటూ చిరునవ్వుతో దియ ప్రవీణ్కి కాఫీ అందిస్తుంటే ప్రవీణ్ చాలా సంతోషించి నవ్వుతూ కప్ తీసుకున్నాడు. కిందికి వచ్చిన అనిల్, సుష్మిత, ఆశ దియను ఆశ్చర్యంగా చూస్తుంటే దియ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కాఫీ ఇచ్చింది. అప్పుడే మెట్లు దిగిన ప్రమోదిని చూసి అత్తమ్మ కాఫీ అంటూ ఆమె ముందుకు వెళ్ళి కాఫీ ఇస్తుంటే ఏమన్నావు? కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది ప్రమోదిని. దియ బెదిరిపోయి కాఫీ అని తడబడుతూ చెప్పింది. అంతకుముందేమన్నావు? అత్తమ్మ అన్న దియ అన్న మరుక్షణమే ప్రమోదిని దియ చేతిలో ఉన్న ట్రేని నెట్టేసి నన్ను అత్తమ్మ అని పిలవడానికి ఎంత ధైర్యమే నీకు అని గట్టిగా అరిచింది. అంటే ఇంటి కోడలుగా ఫిక్స్ అయి వచ్చావా? జరగనివ్వను, నేనిది జరగనివ్వను. ఈ ఇంట్లో నీకు పని మనిషిగా ఉండే అర్హత కూడా లేదు. వెళ్ళిపోవే నా ఇంట్లో నుండి అని అరుస్తూ ప్రమోదిని దియ మెడ పట్టుకుని బయటికి గెంటేయబోతుంటే మమ్మీ అని గట్టిగా అరిచాడు అయాన్. అందరూ ఒక్కసారిగా అయాన్ వైపు చూశారు. అయాన్ ప్రమోదిని ముందుకొచ్చి దియ భుజం మీద చేయి వేసి ఆమెను దగ్గరికి తీసుకుని దియ నా భార్య, ఈ ఇంటి కోడలు అని గట్టిగా చెప్పాడు. అప్పటి వరకు తనను బానిస అని అన్న అయాన్ మొట్టమొదటిసారిగా తనని భార్య అని అనడంతో దియ మనసంతా పులకరించిపోయింది. పద దియ అంటూ అయాన్ దియ చేయి పట్టుకుని మెట్లెక్కుతుంటే అయాన్ అని పిలిచింది ప్రమోదిని. అయాన్ ఆగిపోయి వెనక్కి తిరగకుండా అలాగే నిల్చున్నాడు. నీ బానిసను పట్టించుకోవద్దన్నావు, పట్టించుకోలేదు. ఈ ఇంటి కోడల్ని పట్టించుకోవద్దని చెప్పే హక్కు మాత్రం ఎవరికీ లేదు, గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పింది. అయాన్ మౌనంగా దియను తీసుకొని మెట్లెక్కి వెళ్తుంటే పైనుండి అంతా చూసిన ప్రసన్నమ్మ దియ ముందుకొచ్చి వచ్చేసావా నా బంగారు తల్లి అంటూ ప్రేమగా దియ నుదుటి మీద ముద్దు పెట్టింది. నువ్వు వస్తావని నాకు తెలుసురా. నేను అనుకున్నట్లుగానే వచ్చేసావు. మీ అత్త గురించి భయపడకమ్మా, నేనున్నాను కదా. అది నిన్నేమనకుండా నేను చూసుకుంటాను, సరేనా? పద అంటూ ప్రసన్నమ్మ దియని తీసుకెళ్తుంటే ఎక్కడికి నాని అని అడిగాడు అయాన్. దేవుడి ముందు దీపం పెట్టించి తొలి వంట చేయించాలి, ఇది మన సాంప్రదాయం అని చెప్పింది. నాని, సాంప్రదాయం అంటూ మళ్ళీ దియని కష్టపెట్టావో నేను అస్సలు ఊరుకోను అని అన్నాడు అయాన్. అబ్బో, పెళ్ళాం మీద ప్రేమ పొంగిపోతుంది అని నవ్వుతూ నీ భార్యను మేమేం చేయం కానీ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నీ భార్య చేసిన బ్రేక్ఫాస్ట్ తిందు కానీ అని అంది. ఓకే అంటూ అయాన్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. నీ భార్య చేసిన బ్రేక్ఫాస్ట్ మాట దగ్గర ఆగిపోయిన దియా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలా అని బొంగమూతితో అడిగింది. ఏంటమ్మా మొహం అలా పెట్టావు? నాకు వంట చేయడం రాదమ్మమ్మా. అయ్యో, మరిప్పుడు ఎలాగే? ఎవరి సహాయం కూడా తీసుకోవద్దాయే అని రాజ్యాంగంలో రాసుందా అమ్మమ్మ అని అమాయకంగా అడిగింది దియా. తరతరాల నుండి వస్తున్న రూలే ఇది, నీకోసం నేను మార్చలేను. ఎలాగోలో చేసేరా, ముందు పద అంటూ దియను కిచెన్లోకి తీసుకెళ్ళింది ప్రసునంబ. ఇడ్లీ పిండి ఉంది, దోశ పిండి ఉంది. ఇడ్లీ దోశ రెండు చేసి తీసుకురా. ఈ రోజుకి 2 టిఫిన్స్తో సర్దుకోమంటాను. వీళ్ళకేమో మనిషికో చట్నీ కావాలి.
నీకే చట్నీ వచ్చు అని అడిగింది ప్రసన్నమ్మ. ఏది రాదు అని అంది దియా. సరే పల్లీల చట్నీ చెయ్యి. ఎలా చేయాలి అని అడిగింది దియా. ప్రసన్నమ్మ చట్నీ ఎలా చేయాలో చెప్పి వెళ్ళిపోయింది. గంటసేపు కిచెన్లో ఆపసోపాలు పడి ఎలాగోలా టిఫిన్ రెడీ చేసి తీసుకొచ్చింది దియా. దియ చేతి వంట ఎలా ఉంటుందేమోనని భయపడి తినమని అందరూ మొండికేస్తే ప్రసన్నమ్మ అందరినీ డైనింగ్ చైర్లో కూర్చోబెట్టి అందరికి వడ్డించమ్మా అని అంది. పిండితో పిచ్చి గీతలు గీసిన మాడిపోయిన దోశను దియ ప్రమోదునికి వడ్డిస్తుంటే ప్రమోదిని స్టన్ అయి అలాగే చూస్తుండిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కో రూపు దోశను, పెండలాగైన ఇడ్లీలను, మాడిపోయిన పల్లీలతో చేసిన చట్నీని వడ్డించి తినండి అని అంది దియ. అందరూ తమ ప్లేట్ వంక పిచ్చి చూపులు చూస్తూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మాడిపోయిన దోశను చూపిస్తూ ఏంటే ఇది అని అడిగింది ప్రమోదిని ముఖం చిట్లించి. దోశ అత్తమ్మా. ఏంటి ఇది దోశనా అంటూ అయాన్ భయంగా చూశాడు. ఎక్కువ రోస్ట్ అయింది అని అంది దియా. మరి ఇదేంటే మెత్తమెత్తగైన ఇడ్లీని స్పూన్తో చూపిస్తూ అడిగింది ప్రమోదిని. ఇడ్లీ అమ్మమ్మ. ఏంటి ఇది ఇడ్లీనా అని అన్నాడు అనిల్. ఎక్కువ బాయిల్ అయింది అని అంది దియా. మరి ఇదేంటి సిస్టర్ అంటూ మాడిపోయిన చట్నీని చూపిస్తూ అడిగింది సుష్మిత. చట్నీ అక్క అని అంది దియా. నీకంటే ఈ స్టైల్ బేబీ నయ్యం కదే, ఐటమ్స్ గుర్తుపట్టేలా ఒక్కటైనా తినొచ్చేలా చేసింది. వీటి రూపు చూస్తేనే భయం వేస్తుంది. టిఫిన్ వైపు భయంగా చూస్తూ అంది ప్రసూనాంబ. సారీ అమ్మమ్మ, నేను ఇంకోసారి ట్రై చేస్తాను అని అంది దియా. అలా కుదరదమ్మా, నువ్వు మొదట చేసిన వంట ఒకరైనా తినాలి, లేకపోతే సాంప్రదాయం తప్పినట్లే అని అంది ప్రసూనాంబ. నేను చాలాసార్లు ఇక్కడ టీ, కాఫీ, గ్రీన్ టీ పెట్టానమ్మమ్మ అని చెప్పింది దియా. కానీ వంట చేయలేదు కదా. అయానికి ఒకసారి పప్పన్నం చేసి పెట్టాను. ఈ ఇంట్లో చేసావా? లేదు, ఈ ఇంట్లో నువ్వు చేసిన మొదటి వంట ఒక్కరైనా తినాలి అని చెప్పింది ప్రసూనాంబ. ఏంటమ్మా నువ్వు నీ సాంప్రదాయాలు, మనిషన్న వాడి వంట తింటాడా అని అన్నాడు ప్రవీణ్. నేను తింటాను అని అయాన్ అనగానే అందరూ షాకింగ్గా అయాన్ వైపు చూశారు. చచ్చిపోతావురా తింటే అని అరిచింది ప్రమోదిని. నాకేమైనా పర్వాలేదు, సాంప్రదాయం తప్పిందని దియకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు అంటూ వద్దు అయానని దియ ఎంత వారించినా వినకుండా ముద్దలా ఉన్న దోశ కాని దోశ అయినా మాడిపోయిన ఆ ముద్దను కారం ఉప్పు ఎక్కువగా ఉన్న మాడిపోయిన చట్నీల్లో అద్దుకొని తింటూ కష్టంగా పూర్తి చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వంట మనిషి తను చేసిన టిఫిన్ అందరికీ వడ్డించడంతో అందరూ టిఫిన్ చేస్తుంటే దియా ఒక గ్లాస్తో తన గదిలో సోఫాలు వెనక్కి వాళ్ళ అయాన్ దగ్గరికి వచ్చి గ్లాస్ని టీపాయ్ మీద పెట్టి అయాన్ అని కన్నీళ్లతో పిలిచింది. అయాన్ టక్కున కళ్ళు తెరిచి ఏడుస్తున్న దియాని చూసి హే ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమెను తన ఒడిలోకి తీసుకొని ఆమె కన్నీళ్లను తుడుస్తూ ఏమైంది అని అడిగాడు. మమ్మీ ఎన్నోసార్లు వంట నేర్చుకోవే అంటే నేనే వినలేదు. అప్పుడు నేను వంట నేర్చుకొని ఉంటే ఇప్పుడు నీకు పరిస్థితి వచ్చేది కాదు. పద అయాన్, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం, నాకు చాలా భయంగా ఉంది అని అంది దియా. హలో, ఈ అయాన్ని ఏమనుకుంటున్నావు? రాళ్ళైనా కరిగించుకుంటాను. ఆఫ్టర్ ఆల్ ఈ దోష ఎంత అని అన్నాడు. సరే ఇది తాగు అంటూ దియ టీపాయ్ మీద ఉన్న గ్లాస్ని అయాన్కి ఇచ్చింది. దానిని చూసి ఏంటిది అని అడిగాడు అయాన్ ముఖం చిట్లించి. కషాయం, ఈ వంటతో నీకేం కాకూడదని అమ్మమ్మ నీకోసం తయారు చేసి ఇచ్చింది, తాగు అంటూ దియ అయాన్కి తాగించబోతుంటే నో వే, నేను తాగను అని అయాన్ మారం చేశాడు. ప్లీజ్ కొంచెం తాగు అంటూ దియా అయాన్కి కషాయం మొత్తం తాగించేసింది. ఏంటి ఇది ఇంత చేదుగా ఉంది, నాకు ఇప్పుడు ఏదైనా స్వీట్గా తినాలనుంది అని అన్నాడు అయాన్. ఇది తాగాక 2 గంటల వరకు ఏది తినకూడదు, స్వీట్స్ అస్సలు తినకూడదని చెప్పింది అమ్మమ్మ అని అంది దియా. నా నాలుకకి స్వీట్గా ఏదైనా కావాలి అంటూ అయాన్ ప్రేమగా దియ చెక్కిలను పట్టుకున్నాడు. దియ కళ్ళు సిగ్గుతో కిందికి వాలిపోయాయి. అయాన్ దియ పెదాల దగ్గరికి తన పెదాలను తీసుకెళ్లాడు.